ఈ ముగ్గురు విషయంలో ఏదైతే జరిగిందో ఇది ఎంతో బాధాకరమైన విషయం అన్నమాట. మనం చేసుకునే పండుగలు గానీ, లేకపోతే మనం ఆచరించే మతాలు గానీ, ఒకరికొకరు సహాయం చేసుకోలే గానీ, ఒకరినొకరు చంపుకునే విధంగా, ఒకరికొకరు ఇబ్బంది పడే విధంగా అయితే ఉండకూడదు. ఏ ధర్మం కూడా ఒకరినొకరు చంపుకోమని గానీ, లేకపోతే ఈ విధంగా చేయమని గానీ, ఏ ధర్మం కూడా చెప్పదు. నేను ముందుగా ఖురాన్ నుంచే తెలియజేస్తాను. ఎవరైతే ఈ తరుణ్ కుమార్‌ని హత్య చేశారో, వాళ్ళు అతి ఘోరమైన పాపం చేశారన్నమాట. ఖురాన్ ఏమని చెప్తుందంటే, ఒక మానవాళిని చంపితే సమస్త మానవాళిని చంపిన వాళ్ళతో సమానం. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారంటే, ఏ ముస్లిం అయితే తన ఇరుగు పొరుగు ఉన్న నాన్ ముస్లిమేతర సోదరులతో బాగుండడో అటువంటి వ్యక్తి సరైన ముస్లిం కాదని తెలియజేశారు. ఈ తరుణ్ కుమార్ విషయంలో జరిగింది కూడా ఇదే. అదేవిధంగా ఈ చిన్న పిల్లోడిని ఒక బర్త్డే పార్టీకి అని చెప్పేసి హిందూ సోదరులు చంపేశారు. అదేవిధంగా బీహార్లో ఈ ఉపవాసం ఉన్న ఈ స్త్రీని మద్యం తాగిచ్చి అందులో యూరిన్ కలిపి మరీ చంపేశారంటే ఇది మొత్తం కూడా మతం మత్తులోనే జరిగింది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మన ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటమే అసలైన కారణం అన్నమాట. మన ధర్మాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే మన యొక్క పండుగల వల్ల, మన యొక్క ఆచారాల వల్ల నలుగురికి సహాయపడతామే కానీ నలుగురిని ఇబ్బంది పెట్టేటట్టు ఉండము. అదేవిధంగా నలుగురిని చంపే విధంగా అయితే ఉండము.